Hi, hello, welcome to Social Post. And this is Renu. Creativity ni Corona kuda apaledani prove chesina creator. Yes. Today we are with Ram Gopal Verma garu. Let us talk to him and find new logics. Hello sir. Hi. So Fountainhead చదవక ముందు మీ objectives ఏముండేవి? Fountainhead చదవక ముందు I was pretty much a communist kind of a guy. I mean, I believed a lot in Marx. Yeah. Okay. So about love and about family responsibility. వాటి గురించి I mean, I think even that to a large extent I feel I was very much like I used to believe in love, I used to believe in but I always used to have a continuously questioning kind of attitude. ఏది నేను I don't take it at face value. So for example, my Nanamma, she was very heavily into Ramayanam, you know, and Ramudu, I mean, so she writes his Ramkoti books and all that. And I always used to question her against whatever I understood about Ramayana. And she used to get mad. So I used to like to irritate her. So దానితోటి నేను my earliest memory is when ఆ పాత సినిమాలో ఈ బాణాలు వేస్తారన్నమాట. ఇక్కడి నుంచి ఇలా దండం పెట్టుకుని బాణం వేస్తే అలా వెళ్తూ ఉంటుంది. అది చూసి మళ్ళీ అక్కడ మళ్ళీ పెట్టి మళ్ళీ వేస్తే మళ్ళీ అవి రెండు కొట్టుకుంటూ ఉంటే వీళ్ళు చూస్తూ ఉంటారు అక్కడ బయటికి. సో నేనేమనంటే నేను ఒకవేళ అయితే అది ఫస్ట్ నేను వేస్తాను బాణం, తర్వాత చూసి అది చూస్తూ ఉంటే మళ్ళీ ఇక్కడ వేస్తాను నేను. సింగిల్ టైం. అండ్ మై గ్రాండ్ మదర్ యూస్ టు గెట్ సో యాంగ్రీ అబౌట్ దట్ because obviously I have this demeaning. And then a funny thing happened. My grandmother, she got paralysis. Okay, 5 years she was on the bed in a very horrible traumatic situation because she was paralyzed and she was already maybe some 80 or something. So I thought enta ramudiku pooja chesina kuda ide paristhiti aithe I might as well not do anything, you know. I think my అంటే దాని మీద దేవుడికి కోపం వచ్చి నేను చేసిన దాంట్లో అరే మా నాన్నమ్మని ఎలా చేసాడు, ఎంత పూజ చేసిన పాయింట్ కాదు. ఇట్ డజంట్ మేక్ ఎ డిఫరెన్స్ వెదర్ యూ ప్రే టు గాడ్ ఆర్ నాట్ అనేది ఐ డిసైడెడ్. ఎందుకంటే నాకు చాలా కన్వీనియన్స్ ఉంది. ఇప్పుడు దేవుడు ఉన్నాడా లేదా అనేది పాయింట్ కాదు. దేవుడిని నమ్మితే మనకు లాభాలు ఏంటి, నమ్మకపోతే లాభాలు ఏంటి అనేది నేను రాసుకున్నాను. నమ్మకపోతే నా ఇష్టం వచ్చినట్టు నేను చాలా పాపాలు చేయొచ్చు. కంఫర్ట్ లెవెల్స్ ఐ కెన్ బీ ఆఫ్టర్ విమెన్, ఐ డోంట్ నీడ్ టు బిలీవ్ ఇన్ మ్యారేజ్, నేను ఇది చేయొచ్చు అది చేయొచ్చు, ఇవన్నీ ఉన్నాయి అడ్వాంటేజెస్. ఓకే, దాని తర్వాత ఎలాగో వాళ్ళు ఇది ఇచ్చారు మనకి, చచ్చిపోయి ఎంత పాపాలు చేసినా చచ్చిపోయే ముందు నారాయణ అంటే అన్ని పోతాయి. ఇఫ్ ఐ గెట్ టు నో 5 minutes బిఫోర్ ఐ డై యాజ్ అ నారాయణ క్షమించంటారు, ఎందుకు మన ఛాన్స్ తీసుకోవడం. దెన్ ఐ విల్ గెట్ అనదర్ bunch of women in Swargam if they are there. Okay, or the other side either Swargam ఉండదు or నరకం ఉంటుంది. But at least I had my great time here, so I will take a chance. అంటే రిస్క్ అనేది ప్రతి దాంట్లో తర్వాత ఏముంటుందో తెలియదు కాబట్టి తెలీదు. అట్లీస్ట్ మై స్వర్గం ఐ ఆల్రెడీ గాట్ హియర్. సో వేరే వాళ్ళందరూ ఏమో స్వర్గం వస్తుంది అందుకని ఎక్కడ డిసిప్లిన్ చేసుకుంటూ అక్కడికి వెళ్తే ఏమీ లేకపోతే దే విల్ బికమ్ ఫూల్స్. ఎగ్జాక్ట్లీ. సో ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ ఇప్పుడు లైక్ చనిపోయే ముందు ఏదో లాస్ట్ విష్ అడుగుతారు కదా, అలా మిమ్మల్ని అడిగితే వాట్ యూ ఫీల్ లైక్? అంటే నేను అడుగుతాననే లైక్ మిమ్మల్ని అడిగితే ఎవరైనా లైక్ మీ లాస్ట్ విష్ ఏంటి? ఐ జస్ట్ కైండ్ ఆఫ్ మోర్ ఆర్ లెస్ ఎంజాయ్ ఎవ్రీ మినిట్. నాకు ఏది ఇంకా అవ్వనిది ఏదైనా ఉందనేది నేను అనుకోవట్లేదు. బికాజ్ ఐ కీప్ పర్సూయింగ్ అండ్ ఐ ఆల్సో లైక్ ద పర్సూట్. ఐ డోంట్ లైక్ రియలీ ది అబ్జెక్టివ్. Because by the time I start pursuing the objective, when I come near, I lose interest in the objective. Because అది నేను బైపాస్ చేసి వేరే దానికి వెళ్తూ ఉంటాను ఆ టైంకి. సో ఐ డిఫికల్ట్ ఫర్ మీ టు సే బికాజ్ అది రోజుకి మారిపోతూ ఉంటుంది కాబట్టి వాట్ ఐ విల్ ఫీల్ వెన్ ఐఎమ్ డైయింగ్ అనేది ఇట్స్ నాట్ పాసిబుల్. అప్పుడే అడగాలంటారా? యా, we should keep the cameras at that time. Okay, so రామాయణ మహాభారత ఎప్పుడైనా చదవడానికి ట్రై చేశారా? I read more than the people who keep doing all these pujas. వాళ్ళు చదవలేదు కాబట్టి పూజలు చేస్తారు. ఓకే, because they imagine things in it which are not there. సో ఏమనిపించింది లైక్ అలాంటి హోలీ బుక్స్ చదివినప్పుడు people believe that they are holy books? I think they're very bad script writers. Ramayana and Mahabharata story writers are terrible script writers. ఎందుకంటే దాంట్లో నన్ను ఫ్లాస్ సినిమాలు కూడా కొడతారు. ఈవెన్ 3rd grade సినిమాల్లో కూడా కొడతారు, అలాంటి ఫ్లాస్ ఉంటాయి. బట్ ఇలా భాగవతం అవి చదివినప్పుడు బట్ అగైన్ పాయింట్ ఏంటంటే నోబడి రియలీ నోస్ హూ రోట్, అరే ఎన్నిసార్లు చేంజ్ అయినాయో ఎవరెవరు చేంజ్ చేసి ఉంటారో ఎవరికి తెలియదు, యూనో. సో యూ కాంట్ రియలీ సే దిస్ ఈజ్ రామాయణ ఆర్ దిస్ ఈజ్ ద ఆథర్ ఆఫ్ రామాయణ.
అది దానికి ప్రక్షిప్తాలు అంటారు, అంటే ది ఆల్టర్డ్ వర్షన్స్ ఆఫ్ సంథింగ్ ఒక హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ రాసినప్పుడు వాల్మీకి రామాయణం ఏంటంటే ఎవరికి తెలుసు? నోబడీ కెన్ నో దట్ లిటరలీ. సో యాక్చువల్గా భాగవతం, మహాభారతం ఇవన్నీ చదివితే కనుక మనకి లైఫ్లో డిఫరెంట్ సిచ్యువేషన్స్ని డిఫెండ్ చేసుకునే క్యాపబిలిటీ పెరుగుతుంది అని అంటారు. అది చిన్నప్పుడు చెప్తారు, చెప్పింది మనం అనుకుంటాం కరెక్టే అని అని మనం కూడా రిపీట్ చేస్తూ ఉంటాం మన పిల్లలకి, ఆ పిల్లలకి అలా అనాదిగా వస్తుంది. కానీ మహాభారతంలో చూసి ఏం నేర్చుకుంటారని అడగండి, ఎవ్వడికి తెలియదు. రామాయణం చూసి ఏం నేర్చుకుంటారు మీరు? ప్రాక్టికల్ ఇప్పుడు బతుకుతున్న లైఫ్లో ఏ ఆస్పెక్ట్ తీసుకుంటారు? రామాయణం చూసి మీ మీ వైఫ్ని కిడ్నాప్ చేస్తే మేము కాపాడుకోలేకుండా వైఫ్ని తరిమి అది నేర్చుకుంటారా? లేకపోతే ఫాదరు అయోధ్య ప్రజలను వదిలేసి వాళ్ళ బాగోగులు వదిలేసి ఎవరో భార్యకు మాట ఇచ్చాడని కొడుకుని బయటికి అది నేర్చుకుంటారు? ఏమి నేర్చుకుంటారు చెప్పండి నాకు రామాయణంలో? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ నాట్ ఏ ప్రాక్టికల్లీ అప్లికబుల్ బుక్ ఫర్ టుడేస్ టైమ్స్ బికాజ్ ఇట్ ఈస్ బీన్ రిటర్న్ ఇన్ ద ఫ్యూడలిస్ట్ టైమ్. రాచరిక వ్యవస్థ ఉన్నప్పుడు రాసిన ఒక బుక్ని మన ఒక డెమోక్రటిక్ ఆస్పెక్ట్లో సోషల్ టైమ్స్లో అప్లికేషన్ అనేది ఇంపాసిబుల్. అది సో వాట్ డూ యూ థింక్ అబౌట్ చారిటీ అండ్ సోషల్ సర్వీస్? I don't believe in charity and social services because for me first of all that distribution aspect నాకు తెలియదు. బికాజ్ ఇప్పుడు నేను I believe in taking care of people with me, working for me, you know. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడంటే మనకి ఈ ఫలానా అండ్ యూ ఆల్వేస్ నో వన్ క్యాన్ డూ ఇట్ ఫర్ ఎవ్రీబడి. దే ఆల్వేస్ సెలెక్ట్ గ్రూప్స్. మీరు చూసింటే జనరల్ పీపుల్కి ఎవరు ఎప్పుడు సేవ్ చేయడు. మీరు అబ్జర్వ్ చేస్తే వాళ్ళంతా వికలాంగులు అంటాడు, ఇంకోటేమో ఇది అంటాడు, ఇంకోటేమో ఒక పర్టిక్యులర్ వర్గం, ఒక గ్రూప్. దే ఆల్వేస్ సెలెక్ట్ పీపుల్, యూనో. యూ అండర్స్టాండ్ వాట్ ఐమ్ సెయింగ్? జనరల్ పీపుల్ అందరికీ చారిటీ చేద్దాం నేను వినలేదు ఎవరిని ఇంతవరకు. దే ఆల్వేస్ విల్ సెలెక్ట్ ఏ గ్రూప్. అప్పుడు నేను ఒక గ్రూప్ని సెలెక్ట్ చేసుకుంటాను. దట్ మైట్ నాట్ బి ఐడెంటిఫైడ్. దట్ విల్ బి సంథింగ్ విచ్ ఈస్ ఇన్ మై డొమైన్, which is in my world. I think that's the best policy because మన చుట్టూ ఉన్న వాళ్ళని కేర్ చేస్తే everyone do that. Yeah, and then it will happen automatically when you're stepping outside the thing when you know. See, like somebody asked me a question, what is the good between inner beauty and outer beauty? I said definitely outer beauty because in outer beauty లేనోడే inner beauty గురించి ఆలోచిస్తాడు ఫస్ట్. ఓకే, అప్పుడేంటి ఏం చేస్తారు వీళ్ళు? ఇన్నర్ బ్యూటీ ఉంటే మీరు ఒక కైండ్ ఆఫ్ గ్రూప్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎయిడ్స్ పేషెంట్స్, లేకపోతే బ్లడ్ డొనేషన్, లేకపోతే ఐ డొనేషన్, ఇలాంటి వాటికి మీరు సేవ చేస్తారు అంటే అప్పుడు నేను అన్నాను, కానీ దానికోసం యూ నీడ్ ఐశ్వర్య రాయ్, యూ నీడ్ కట్రీనా కైఫ్ టు కమ్ టు అట్రాక్ట్ ద పీపుల్ టు దిస్ సో కాల్డ్ ఇన్నర్ బ్యూటీ. సో యూ నీడ్ outer beauty to attract inner beauty. That's the whole point, which is ironical in its nature. అప్పుడు నేను ఒకసారి బ్లడ్ బ్యాంక్, మన ఐ బ్యాంక్లో డొనేషన్ ఇవ్వటానికంటే ఆఫ్ కోర్స్ ఆఫ్టర్ యూ డై ఓన్లీ దే టేక్ ద ఐస్, ఐ నో దట్, యూనో. నేను చేయనని చెప్పాను. ఎందుకంటే నాకు ఈ జన్మలో ఐ డొనేషన్ ఇచ్చిన వాళ్ళందరూ వచ్చే జన్మలో గుడ్డోళ్ళుగా పుడతారని నాకు ఒక చిన్న అనుమానం అన్న. అంటే ఇప్పుడు ఐ డొనేషన్ ఇచ్చి పైకి వెళ్ళాక దేవుడు సడన్గా ఇచ్చావా ఇప్పుడు అనుభవించు. ఐఎమ్ జస్ట్ జోకింగ్. ఐ డోంట్ టేక్ ద ఛాన్స్. ఒకవేళ ఎవరికి తెలుసు, ఇప్పుడు ఉన్న పుట్టుగుడ్డు వాళ్ళందరూ కింద జన్మలో ఐ డొనేషన్ ఇచ్చారేమో. ఐ డోంట్ నో, యూ ఆల్సో డోంట్ నో. బట్ ఇచ్చేస్తే అందుకని నేను అన్నీ నేనే తీసుకెళ్తానని చెప్పాను. ఎందుకంటే ఐ వాంట్ టు బీ రెడీ విత్ వాట్ ఎవర్ ఐ వాంట్. యా, ఓకే. ఒకవేళ మనం పోయిన తర్వాత ఇచ్చేస్తే కూడా మనకి ఏమొస్తుంది అని నేను అదే అంటున్నాను కదా, మనకు తెలియదు కదా. అప్పుడు నేను నీకు ఇస్తే నువ్వు పెద్ద చారిటీ చేసి వచ్చావు కదా, ఇప్పుడు అనుభవించంటే దేవుడు ఐ డోంట్ టేక్ దట్ ఛాన్స్ అంటున్నా. ఓకే. యా. అండ్ రేణుక విషయంలో మేము ఆలోచిస్తూ ఉన్నాం, అంటే 2 sides ఉంటుంది, ఆ బాధ అనేది 2 ఫ్యామిలీస్ నుంచి ఉంటుంది అనేది మాకు జస్ట్ అప్పుడే మైండ్లో వచ్చింది. అండ్ మీరు దాన్ని ముందుకు తీసుకొచ్చారు, ప్రజెంట్ చేశారు. సో ఐ థాట్ యూ కెన్ డూ మెనీ గుడ్ థింగ్స్ టు ఎలివేట్ పీపుల్ అని నాకు అనిపించింది. See, I am not interested in elevating people. I was interested in Renuka because in the context of the film. Anybody who contributes to my film, I get emotional about them. Okay, Renuka lanti stories thousands ఉంటాయి, maybe in millions in a poor country like India. I don't have the intention of that. నేను దిశ అనే సినిమా తీస్తున్నప్పుడు ఒక పర్టిక్యులర్ పాయింట్లో ఈవెన్ డాస్టర్డ్లీ రేపిస్ట్ లైక్ చెన్నకేశ్వర్కి ఒక వైఫ్ ఈజ్ నాట్ ఎ పార్టీ టు ద క్రైమ్, బట్ షీ ఈజ్ ఆల్సో ఇన్ హర్ ఓన్ వే
దిశ అనే అమ్మాయి ఎంత ఎఫెక్ట్ అయిందో ఆ అమ్మాయి కూడా అంత ఎఫెక్ట్ అయింది. ఎస్ That is what which came to me as a kind of a revelation, which is the reason I got emotionally connected to that. సో యు ఆర్ ఇంటూ ఎమోషనల్ కనెక్ట్ టు సమ్ థింగ్స్. But for the sake of cinema, yeah, because I don't, because emotions are very dangerous feelings. They kind of lull you into a sense of a high, and you'll quickly మీ లాజికల్ థింకింగ్ వదిలేస్తారు ఎప్పుడైతే మీరు ఎమోషనల్ అయ్యారో. సో లైక్ అది కూడా దాట్ ఎమోషనల్ కనెక్టివిటీ కూడా ఫిల్మ్స్ కోసం, అండ్ యూ వర్క్ మోర్ ఫర్ ద ఫిల్మ్స్ బికాస్ యూ లవ్ ద ఫిల్మ్స్, అండ్ దట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ ఇన్ యువర్ లైఫ్. Yeah. See, every human being is in a cycle of producing something as long as he's alive. See, there are people who just eat and work for others for a salary, and then there are people who produce, who, with their organizational skill and their intelligence, and they kind of create a product, not necessarily film. It could be this bed, it could be a chair, it could be something they do, you know. Alladhe మేము సినిమా ప్రొడ్యూస్ చేస్తాం, బట్ ద పాయింట్ ఈస్ what goes into it also needs human emotion in the business. ఇక్కడ మీకు బెడ్ చేయాలంటే మీకు చెక్క పెయింట్ ఇలాంటివి అవసరం. సినిమా చేయాలంటే you need a considerable understanding of human psyche, human conflict, and your ability to study existing conditions in incidents whatever happening and things like that. Yeah. ఫర్ సపోజ్ ఫిల్మ్స్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ వర్క్ ఉంది, అది ఒక పబ్లిసి లైక్ స్టార్ కావచ్చు, లేదంటే సమ్ ఫెమిలియర్ పర్సన్ దగ్గరికి వెళ్ళి అడగాలి, విల్ యూ గో, బట్ ఆ పర్సన్ మీకు నచ్చలేదు. ఫిల్మ్స్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ వర్క్ వచ్చింది, సో ఆ వర్క్ ఏంటంటే ఒక ఫెమిలియర్ ఉన్న పర్సన్ దగ్గరికి వెళ్ళి అడగాలి, లేదంటే అతనితో మాట్లాడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ గో టు హిమ్. Yeah, it depends on that person. I mean, if I know him or You know him but you don't like him, will you go? But I think it depends upon the gravity of what is required. First of all, it never arises that I don't like somebody. లైక్ చేయడానికి డిస్లైక్ చేయడానికి కూడా ఎవరికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వను. సో ఫైనలీ ఈ కరోనా టైంలో ఎనీ ఫిల్మ్స్ మాకు ఇంకా తీసుకురాబోతుంది? Planning a lot of films, and I think because of the present situation, theatres అని చాలా టైం పడుతుంది కాబట్టి I'm planning a lot of things. Yeah. Thank you so much for giving your time. Thank you. Yeah, thank you. ఆర్జీవి సార్ దగ్గరికి చెప్పులు బయట వదిలి వెళ్తే అసలు వాడిని ఒక చాలా లో ఐడియాలజీ ఉన్న కుర్రాడిగా చూస్తాడు ఆయన. అది చాలామంది అబ్జర్వ్ చేయరు. అంటే ఈవెన్ ఇది నేను ఆయన చెప్పడం వల్ల ఆయన చేయడం వల్ల కాదు, ఆయన మెంటాలిటీని ఆ కాంపౌండ్లో నేను తిరగడం వల్ల అర్థం చేసుకుంది. అది ఒకటి చెప్తే నేర్చుకోం మనం. నీ యాటిట్యూడ్ ఎలా ఉంటే నువ్వు అలా ప్రదర్శిస్తేనే ఆర్జీవి సార్ లైక్ చేస్తాడు. కానీ ఇంటర్వ్యూలో అలా మాట్లాడే విధానం, ఆయన ఒరిజినల్ క్యారెక్టర్, ఆయన కెమెరా వెనకాల వైపు అంటే పర్సనల్గా ఉండే లైఫ్, కెమెరా ముంగడికి వచ్చేలోపు వేరే లైఫ్ చూపిస్తాడని అంటారు. అది ఎంతవరకు నిజం?